సంతోషం ఎక్కడ ఉందని, సమాధానము నాకు ఎక్కడ దొరికేనని జనులందరినీ వెదికాను, జగమంతా తిరిగాను. కానీ చివరికి అది యేసులో కనుగొన్నాను అని మనం ఆ పాటని చక్కగా పాడుతాం. గుడ్ మార్నింగ్. మరో ఉదయకాల దేవుని స్వరాన్ని బట్టి, బలాన్ని బట్టి, ఆయన ఇచ్చిన కృపను బట్టి మనం ఎదుగుతున్నాం. మన ఎదుగుదల కారణం ఇవే కానీ మరి ఇంకొకటి కాదు అని విశ్వాసి గ్రహించాలి. ఏది ఏమైనా ఉదయకాల దేవుని స్వరం కొద్దిమంది విన్నా మరి అనేకులకు అది ఆశీర్వాదకరంగా మారుతుంది అనేది బైబిల్ చెప్పిన దేవుడిచ్చిన వాగ్దానపు ఆశీర్వాదం. ఈరోజు దేవుని యొక్క నామంలో నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. ప్రియ దేవుని బిడ్డలారా, సంతోషం పుట్టిందంట, సంతోషం వారికి కలిగిందంట. ఎలా అని గమనిస్తే, ఎజ్రా శాస్త్రి అనేటువంటి బైబిల్ నిష్ణాతుడు బైబిల్ ప్రకారం నడిచి ఆ రీతిగా ఇశ్రాయేలును నడిపించటానికి, నడవమని చెప్పటానికి ఓ మంచి శాస్త్రి. ప్రియులారా, బైబిల్ చదవటమే కాదు, దాని ప్రకారం నడవటమే కాదు, అనేకులు దాని ప్రకారం నడిపించాలని ఒక సంకల్పంతో సేవ చేసినటువంటి గొప్ప సేవకుడు ఎజ్రా శాస్త్రి గారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ వారికట సంతోషం పుట్టిందట. ఎలాగూ అంటే ఆ యొక్క డెడికేటెడ్ లేదా సంపూర్ణమైన సమర్పణ, ఆ సమర్పణలో స్వార్థం కానీ మరి ఎటువంటి లోకానుసరమైన ఆశలు లేకుండా దేవుని కొరకు లేచినటువంటి ఎజ్రాను బట్టి ఇక్కడ రాయబడిన ఆయన క్రియలు చేసిన దాన్ని బట్టి కలిగిన సంతోషాన్ని బట్టి రాయబడింది. ఎప్పుడు సంతోషం పుడుతుంది? వారికి పర్ణశాల అనుభవాన్ని మరొకసారి వారి జీవితాల్లోనికి తీసుకొచ్చాడు. అవునండి, పర్ణశాలలు ఎండిపోయి ఉన్నాయి. పర్ణశాలలు అనే పదం ఇంకా ఎవరి జీవితంలో కనబడటం లేదు. ఇశ్రాయేలీయులు నెహెమ్యా, ఎజ్రా కాలంలో మరీ ఎండిపోయిన దౌర్భాగ్యమైన స్థితి. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు జీవించి పచ్చగా ఉండవలసిన పర్ణశాలలు వెలవెలబోతున్నాయి, వాడిపోతున్నాయి. ప్రియులరా, పర్ణశాలల అనుభవాన్ని కోల్పోతున్న క్రైస్తవునికి ఈరోజు పర్ణశాల యొక్క ఆ యొక్క అనుభవాన్ని నేర్పించాడు ఎజ్రా శాస్త్రి గారు. దేవుడికి ఇష్టమైనటువంటి ఒలివ చెట్లు కొమ్మలు, ఏమండి, ఆ యొక్క గొంజి చెట్ల కొమ్మలు, ఈత చెట్ల కొమ్మలు, వాటి యొక్క అద్భుతమైనటువంటి సువాసన భరితమైన ఆ యొక్క కొమ్మల్ని పర్వతముల మీదకి పోయి తెచ్చి పర్ణశాల అనుభవాన్ని ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా నేర్పించాడు. అప్పుడు వారికి మహా సంతోషం కలిగింది. వాక్యం చదివి వినిపించాడు. అవునండి, వాక్యం చదివేవారు చదివితేనే దానిలోంచి మరి శక్తి జనరేట్ అవుతుంది. జీవితం బాగోదు, నడత బాగోదు, మరి వాక్యానుసారమైన గుబాలింపు కానీ పరిమళము కానీ ఆ వ్యక్తి జీవితంలో ఉండదు. అలాంటి వ్యక్తులు బైబిల్ చదవటం వలన ఏం ప్రయోజనము అని కూడా బైబిల్లో రాయబడి ఉంది. గాడిద వీపు మీద ఓ చక్కటి సువాసన భరితమైన గంధపు చెక్కలు పెట్టినా దాని వాసన దానికి తెలియనట్టుగా అలాంటి చందనంగా మారుతున్న ఇశ్రాయేలుల జీవితాన్ని ఓ అద్భుతమైన మలుపుని తిప్పాడు నెహెమ్యా మరియు ఎజ్రా శాస్త్రి గారు. ప్రియ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, వాక్యంలో ఉన్న ఈ మాట ఏమిటి అంటే, అప్పుడు వారికి బహు సంతోషం పుట్టింది. నిజమే, సంతోషం పుట్టాలి. సంతోషం వెతకటం కాదు, సంతోషంగా ఉండడం కాదు, సంతోషం నిజంగా పుట్టాలి. అప్పుడు అది అద్భుతమైన రీతిగా అనుభవించగలం.
గమనించండి. అదే ఒకే ఒక పాలు, దాన్ని బాగా మరిగిస్తాం. ఆ పాలలోంచే మరి పెరుగు కావాలంటే దాన్ని విరగొడతాం. విరగకపోతే అది పెరుగు అవ్వదు కదూ. ఆ తర్వాత అదే విరిగిన పాలలోంచి మరి మీగడలు తీసి నెయ్యి చేస్తాం, వెన్న తీసి నెయ్యి చేస్తాం. అది మరగాలి, బాగా కాలాలి, బాగా వేడెక్కాలి, బాగా మండాలి. అలా కాకపోతే అందులోంచి మనం ఆశించే నెయ్యి రాదు. విరగకపోతే అందులోంచి చల్లబరిచే చక్కటి పెరుగు రాదు. ప్రియులరా, దానిని బాగా చిలకరించకపోతే మరి మనకు కావలసిన వెన్న రాదు. ఇంటి రీతిగా సంతోషం పుట్టాలి. సంతోషం తెచ్చుకోవడం కాదు, సంతోషం ఎక్కడ ఉందని జనులందరినీ అడిగాను, అక్కడక్కడ వెతికాను, ఏ క్లబ్బుల్లో ఉన్నాను, అక్కడికి తిరిగాను, ఇక్కడికి తిరిగాను, కానీ ఆఖరికి సంతోషము ఒక యేసులో మాత్రమే ఉంది. దాన్ని మనం పొందాలి అంటే ఇప్పుడు పాలు ఎన్ని రకాలుగా మరి ఆ యొక్క నలుగుడు, ఆ నలిపేటువంటి విధానంలో అనుభవించిందో, నిజమైన సంతోషం మనకి యేసు నుంచి, వాక్యం నుంచి కావాలంటే అటు రీతిగా మనము నలగాలి. అందుకే అప్పుడు వారికి సంతోషం పుట్టింది. మరి నీ హృదయంలో పుడుతున్న సంతోషం, నీ హృదయంలో దైవిక సంతోషంతో మీరు అభివృద్ధి చెందాలని, ఆశించాలని ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం, మీకు ఒక విచిత్రమైన సంతోషం పుట్టబోతూ ఉంది. మీకు మీరు అనుకున్న సంతోషం కంటే అధికమైన సంతోషం దేవుడు అనుగ్రహించబోతున్నాడు అని విశ్వసిద్దాం. దానికంటే మీకు పర్ణశాల అనుభవం, పర్ణశాల యొక్క పచ్చదనం మీ బ్రతుకుల్లో, మీ మందిరాల్లో, మీ జీవితాల్లో ఈ దేవునికి కనబడునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నిజమైన ఇశ్రాయేలుల జీవన యాత్రలో పర్ణశాల అనుభవం ఎండిపోయింది, గుడారాలు పడిపోయాయి, జీవితాలు ప్రభా అస్తవ్యస్తంగా ఉన్న సమయంలో మీరు ప్రేరేపించి వాక్యము కలిగి దాని ప్రకారం జీవించి దాని ప్రకారం జీవింపచేసే ఎజ్రా శాస్త్రి లాంటి వారు ఎన్ని ఉద్యోగ భారం ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా దేవుని యొక్క గోడలు, ఆ మందిరపు గోడలు కట్టడానికి ప్రయాసపడిన నెహెమ్యా లాంటి ఆ గొప్ప డెడికేటెడ్ సమర్పణాయుతమైన సంతోషం మాకు దయచేయమని మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సన్నిధి మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.